ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్స నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు వక్రత్యాగం అవుతుంది అంటే ఇన్ని రోజులు వక్రించినటువంటి గురువు 5వ తేదీ నుంచి వక్రత్యాగమై మే 15వ తేదీ వరకు వృషభ రాశిలోనే ఉంటాడు. దాంతోపాటు గురువుకి కోణస్థానంలో కేతు ఉన్నాడు. సో నవపంచక స్థానాల్లో గురుకేతువులు ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా లగ్నము జాతకం లేనివారు కూడా ఈ గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. గురువు మీకు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎప్పటి నుంచో ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకున్నా, వాహనం అనుకున్నా, లేనట్లయితే ఏదైనా విద్యా సంబంధించినటువంటి విషయంలో ముందుకు సాగనటువంటి అంశాలన్నీ కూడా ఈ గురువు వక్రత్యాగం వల్ల ఈ యొక్క ఫిబ్రవరి 5 నుంచి మే 15వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉన్నాడు. అంటే ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి ప్రాపర్టీ మంచి పాజిటివ్ ఫలితాలు, ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. చాలామంది చూడండి ప్రాపర్టీస్ తీసుకోకూడని సమయాల్లో తీసుకుంటారు. అయితే అది మీ పర్సనల్ చార్ట్లో కనుక మీ పేరు మీద తీసుకోవాలా, మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవాలా, మీ పిల్లల పేరు మీద తీసుకోవాలా తీసుకొని దాంతోపాటు ఏ డైరెక్షన్లో తీసుకోవాలనేటువంటి కూడా తెలుసుకోవాలి. అలాగే రెండవ విషయం ఏంటంటే ఎప్పటి నుంచో కొన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోతాయి కొంతమందికి చదువు విషయంలో. అవి క్లియర్ అవ్వడము, ఎప్పటి నుంచో కొంత కన్స్ట్రక్షన్ చేసి ఆగిపోయి ఉంటాయి, అవి కాస్త క్లియర్ అవ్వడం అనేటువంటి సింహం వారికి పనికొస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు 2వ స్థానంలో ఉన్నటువంటి కేతు కాస్త మనీని రకరకాల మార్గాల్లో ఖర్చు పెట్టించేసే దాంట్లో ఉన్నాడు. కాబట్టి గురువు దృష్టి ఎప్పుడైతే కేతు మీద ఉంటుందో గతంలో ఏవైతే అనవసరంగా ఖర్చులు అయిపోయి వేస్టేజ్ అయిపోయినటువంటిది కాస్త ఇక్కడ నుంచి పాజిటివ్గా ముందుకు కదులుతూ ఉంటుంది. ఇక మీరు ఈ కేతువుకు సంబంధించిన ఇది 2వ స్థానంలో ధనస్థానంలో ఉంది కాబట్టి మీరు ఏదైనా సరే ధన సంబంధించినటువంటి విషయంలో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనీ మ్యాటర్స్ విషయంలో ఒక్కసారి గణపతిని తలుచుకుంటూ ట్రాన్సాక్షన్ చేయండి. కాకపోతే దశమ గురువు ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులను ఇస్తాడు. కాబట్టి ఇక్కడ తొందరపడే మార్పులు మాత్రం చేయకండి. ఎందుకంటే సహజంగా మీరు అనుకోవచ్చామండి అష్టమ గురువు శుభుడే కదా, సింహలగ్నానికి పంచమాధిపతి దశమంలో ఉన్నాడు. కానీ ఎవరికి శుభుడు? క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి, అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేసేటువంటి వారికి శుభుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే గురు రాశుల్లో శని రాహువులు ఉంటూ గురువు దశమ స్థానంలో ఉన్నాడో ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ మానేయాలి, మారాలి థాట్స్ ఇస్తూ ఉంటాడు. దాన్ని కాస్త క్యాలిక్యులేటివ్గా చేసుకోండి ఆ యొక్క ప్లానింగ్ అనేటువంటిది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. శని రాహు కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. గురు బలము అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అవసరం. సర్వసాధారణంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అంటారు, అంటే సూర్యుడి మధ్యలో ఉండి అన్ని గ్రహాలు భూమితో సహా గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగే దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు. మీరు గమనించినట్లయితే మనకు శాస్త్రాల్లో కూడా గురుబలం చాలా అవసరం అండి. గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం, గురువు యొక్క ఆశీర్వాదం చాలా అవసరం. నవగ్రహాల్లో గురుబలం కనుక బాగున్నట్లయితే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరలా ఆ భగవంతుడు కాపాడినట్టుగా అవుతూ ఉంటుందంటారు. మీరు గమనించండి, సైంటిఫిక్గా కూడా తీసుకుంటే గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది. గురుగ్రహం కనుక లేకపోతే భూమి అంతమైపోతుంది. ఎందుకు అంటే భూమిపై వచ్చేటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో కొన్ని వాటిని గురువు తన వైపు లాగేసుకుంటుంది. అంటే ఏంటి? సేవ్ చేస్తుంది గురుగ్రహం మనకి సోలార్ సిస్టంలో కూడా. అలాగే నవగ్రహాల్లో గురుబలం బాగుంది ఎవరి జన్మజాత చక్రంలో అయినా వాళ్ళకి అన్ని సమయానికి అవుతూ ఉంటాయి. గురుగ్రహం బాగాలేదు అప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా ఏవైతే వీళ్ళకి ఇబ్బందులు రావాలో ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జీవకారకుడు అంటారు. జీవకారకుడైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతను మంచి పొజిషన్లో ఉండడం ఒక ఎత్తు,
మీ లగ్నానికి శుభుడో పాప అయ్యారా అనేటువంటిది ఒక ఎత్తు. మీ లగ్నానికి శుభుడు అయ్యారనుకోండి, మరింత ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి. అంటే శుభ ఫలితాలు అంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అంటే, చాలా ఈజీగా మీరు ఏదైనా దేవతా సంబంధించినవి చేసుకుందాము, ఒక సాధన చేసుకుందాం అన్నప్పుడు సరైన మార్గంలో మీకు ఆ సాధన మార్గం దొరకడము, గురువుల యొక్క అనుగ్రహం, గైడ్ చేసేవాళ్ళు సరైన వాళ్ళు మీకు దొరుకుతారు, గైడ్ చేసేవాళ్ళు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా. అదేవిధంగా సంతాన ప్రాప్తి, పేరు ప్రఖ్యాతలు రావడం, ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉండడం అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు గురువు బాగుంటే వస్తుంది. అదే కనుక గురువు బాగోలేడు, అప్పుడు ఏంటి అంటే సరైన గైడ్ చేసేవాళ్ళు దొరకరు, మీకు మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ దొరుకుతూ ఉంటారు మీ లైఫ్లో. అలాగే సంతానంతో కొంత ఇబ్బంది, సంతానానికి సరిగ్గా ఎదుగుదల లేదనేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ గురుబలాన్ని మీ లగ్నం తెలిసినా తెలియకపోయినా పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే, సింపుల్గా గురువు యొక్క ఆరాధన, ఇది రకరకాలుగా ఉంటుంది. మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి స్పిరిచువల్ వేలో మీకు ఎవరైతే సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారో వాళ్ళని గురువులు అంటారు. మీకు ఉపాధ్యాయుడు వేరు, అంటే టీచర్స్ వేరు, గురువులు వేరు, రకరకాల ఇది ఉంటుంది. మీరు ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు సర్వసాధారణంగా అందరూ ఏంటంటే మా గురువు గారిని వాడేస్తుంటారు వర్డ్, కానీ కేవలం అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గాన్ని సరైనటువంటి మార్గంలో మీకు వెలుగుని చూపించేవారు గురువు అవుతారు. అయితే ఇక్కడ గురుబలం పెరగడానికి ఏం చేయాలి? సర్వసాధారణంగా శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు ఉంటాయి. శనివర్గ లగ్నాలు అంటే మనకి వృషభము, మిథునము, కన్య, అదేవిధంగా మకర, కుంభాలు, అదేవిధంగా తుల కూడా శనివర్గ లగ్నాలే అవుతాయి. మిగిలిన 6 అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు అవుతాయి. గురువర్గ లగ్నాలకు సహజంగానే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు, కాకపోతే ఎప్పుడైనా పాడైతే మాత్రం అక్కడ కూడా ఇబ్బంది ఫలితాలు వస్తాయి. అయితే మీకు ఇది గురుబలం పెరగాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా గురువుగారికి సేవ చేసుకోవడము, దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనం, లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ, గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా అరటికాయలు, సన్నగా తురిమినటువంటి అరటికాయల్ని గోవులకు తినిపించండి, ఖచ్చితంగా గురుబలం వస్తుంది. అలాగే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకు వెళ్ళి అక్కడ పసుపు లేదా గంధము ఆ ఆలయంలో వాడుకోవడానికి, అంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఉపయోగించుకోవడానికి మీ వంతుగా భక్తిగా అక్కడ ఇవ్వండి. అలాగే ఇంట్లో కూడా నిత్యము గంధము చక్కగా అరగబాన ఆ గంధముతో పూజించండి, పుష్పము గంధం తీసుకొని పూజించండి, గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది. గురువుల్ని దూషించడం కానీ భక్తుల్ని దూషించడం కానీ చేస్తే ముఖ్యంగా గురు దోషం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి తప్పులు చేయకండి. గోవుల్ని కొట్టినా లేకపోతే గోవుల పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన చేసినా సరే గురుబలం తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే జన్మల అయిపోవడం అనేది కూడా ఉండదు. గురుబలం ఉంటేనే ఒక పర్టికులర్ ఒక టైంకి ఈ జన్మరాహిత్యం అనేటువంటి జరుగుతుంది. గురుబలం లేకపోతే జన్మరాహిత్యం కూడా జరగదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవి చేయండి. మీరు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.